హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో మన సాల్మియా బీచ్ ఆనుకొని ఒక వండర్ఫుల్ అమ్యూజ్మెంట్ పార్క్ అరేంజ్ చేయడం జరిగింది. అదే కే ల్యాండ్. కే ల్యాండ్లో మనకి మనము అంటే పేరెంట్స్ అవనియండి, అడల్ట్స్ అవనియండి, మెయిన్గా చిల్డ్రన్స్ అక్కడ తీసుకెళ్ళి మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక కొత్త ప్రపంచంలోకి, ఎప్పుడు కువైట్లో ఎక్స్పీరియన్స్ చేయలేనటువంటి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ కానీ, అలాగే వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ స్టాల్స్, డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాల్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి పెట్టినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ రియల్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతవరకు కువైట్లో ఎన్నడూ లేనటువంటి డిఫరెంట్ టూరిస్ట్ అట్రాక్షన్కి ఈవెంట్స్ ఇలాంటి పెడుతూనే ఉన్నారు. అందులో ప్రజెంట్ వింటర్ సీజన్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎకానమికల్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది బీచ్కి ఆనుకోవడం ఉండడం వల్ల మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ అండ్ గుడ్ అట్మాస్ఫియరిక్ థింగ్స్ మీకు కనిపిస్తుంటాయి. ఎందుకంటే చాలా ప్లీజెంట్గా ఉంది ఏరియా. ఈ ట్రాఫిక్ కానీ, స్మెల్ కానీ, ఈ జనాలు కానీ ఎక్కువ మంది మీకు కనబడరు. ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక లగ్జరీ ఎంట్రన్స్ ఫీలింగ్ కానీ, అలాగే లోపల మనం ఎంటర్ అయిన తర్వాత ఒక కూల్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని ఇక్కడ మనం చూడొచ్చు. మీరు వీడియోలు చూస్తున్నట్టు ఒక యూరోపియన్ కంట్రీలో ఒక ఈవెంట్ అలాగైతే కండక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇది ఒక టెంపరీ ఈవెంట్ అయినప్పటికీ లోపల ప్రతి అరేంజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. మెయిన్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వెళ్ళి, ఒకవేళ నార్మల్గా ఈవినింగ్ ఇది స్టార్ట్ అవుతుంది, మీరు ఈవినింగ్ నుంచి కంప్లీట్ మిడ్ నైట్ వరకు మీరు ప్లే చేసుకుని, అంటే పిల్లలు ఆడించుకోవడానికి కానీ, ఒక ఫుల్ వీకెండ్ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మాత్రం కువైట్లో ది బెస్ట్ ప్లేస్ అని మాత్రం పక్కాగా చెప్పుకోవచ్చు. నేను, నా కొడుకు ప్రకృత్, అలాగే మా వైఫ్ యోగేశ్వరి, అలాగే మా సిస్టర్ దేవి, వాళ్ళ ఆయన అశోక్ గారు, వాళ్ళ పిల్లలిద్దరు రితిక అండ్ ఆరాధ్య, మా అందరం కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. పిల్లలకి ఓన్లీ ఎంట్రీ ఫీ ఉంటుంది, ఓన్లీ 5 KD, అన్లిమిటెడ్ ఫండ్. జస్ట్ మీరు పిల్లలు ఎంతమంది పిల్లలు అయితే అది కూడా బిలో అబౌవ్ 3 years మాత్రమే టికెట్, అది కూడా 5 KD. సో అడల్ట్స్కి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ చిల్డ్రన్స్కి 5 KD తీసుకొని లోపల అన్లిమిటెడ్ గేమ్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు లోపలికి వెళ్ళగానే వాళ్ళకి హ్యాండ్కి ట్యాక్స్ కానీ, అలాగే పిల్లల బ్యాక్ సైడ్ ఎక్కడ తప్పొద్దురా అని చెప్పేసి ఫోన్ నెంబర్స్ రాసి దానికి బ్యాక్ సైడ్ వాళ్ళు అతికించడం జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం సాక్స్లు, మీకు అలాగే మీ పిల్లలకి సాక్స్లు తీసుకోవడం మర్చిపోకండి. అక్కడ సాక్స్లు అబౌట్ ఒక పేరు 1/2 KD అని తీసుకుంటున్నారు. సో ఇది కాకుండా సెక్యూరిటీ పరంగా ప్రతి గేమ్కి లోపల తీసుకెళ్ళడానికి, అలాగే ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్ అవుతుందో అక్కడ వరకు అక్కడ పర్సన్స్ని కూడా, హెల్పర్స్ని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ పిల్లలే కాబట్టి ప్రతి గేమ్కి, అది స్లైడ్స్ అవనియండి, బెలూన్స్ అవనియండి, ఎనీ అదర్ గేమ్కి అక్కడ ప్రాపర్గా హెల్పర్స్ని పెట్టి అది ఆపరేట్ ప్రాపర్గా పిల్లలకి దెబ్బలు తగలకుండా వాళ్ళకి గైడ్ చేయడానికి ఆపరేటర్లు కూడా మెన్షన్ చేయడం నిజంగా నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ కువైట్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా నేను చూశాను కానీ కువైట్లో ఏది కూడా ఇంత రెస్పాన్సిబుల్గా ఆపరేటర్స్ని కానీ హెల్పర్స్ని కానీ పెట్టి చేసింది అయితే మాత్రం నేను 100కి 100 ఇది తప్ప ఇంతవరకు ఎవరు లేరని దర్జా చెప్పొచ్చు. సో మా వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తుంది బెలూన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క బెలూన్స్లో మనం ఆడుకోవడానికి కానీ, వాళ్ళ పైకి ఎక్కి స్లైడ్ చేయడానికి కానీ, ఒక చిన్న పిల్లలకి ఉంటాయి 3 to 15 years వరకు చెప్పుకోవచ్చు. 3 to 15 years వరకు అందరూ కూడా, అంటే అబౌవ్ కూడా దగ్గర వెళ్ళొచ్చు, కానీ 3 to 15 years కన్వీనియంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని గేమ్స్ కూడా మ్యాక్సిమం వీళ్ళకి సెట్ అవుతాయి. దాంతోపాటు ఇటువంటి టెడ్డీస్, మల్టీ టెడ్డీస్ ఉన్నాయి. యానిమల్ టెడ్డీస్ 1 day, లేదా సమ్ టైప్ ఆఫ్ ఏమంటారు అది, ఏమైనా టాయ్స్ కానీ, లేదా ఈ కార్టూన్ రిలేటెడ్ టెడ్డీస్ వాళ్ళు మారుస్తూ పడుతున్నారు అన్నమాట ఎవ్రీడే. ఇది కూడా పిల్లలు బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్లస్ పేరెంట్స్, పిల్లలు మనము ఇన్ని రోజులు సమ్మర్లో ఎక్కడ తిప్పలేక ఇంటి పట్టునే ఉంటున్నారు, మనం ఏది చేయలేకపోతున్నాం, పిల్లలకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాం అనుకున్న పేరెంట్స్కి ఎస్ ఇది డెస్టినేషన్.
అది కూడా వింటర్. ఇది అవుట్డోర్ కాబట్టి అవుట్డోర్ కమ్ ఇండోర్ ఉంది, కానీ వచ్చినప్పుడు బెటర్ ఒక స్వెటర్ లాంటిది కానీ, ఎందుకంటే కొంచెం చాలా చలి ఉంటుంది ఈ టైంలో. సో బెటర్ వియర్ సమ్ స్వెటర్ అండ్ ఆల్. కానీ ది బెస్ట్ డే లేదా బెస్ట్ వీకెండ్ మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది ద బెస్ట్ లొకేషన్, కేలాండ్. అవుట్డోర్ గేమ్స్ అలాగే ఇండోర్ గేమ్స్ ఇక్కడ మీరు చూసేవి ఇప్పుడు అన్నీ కూడా అవుట్డోర్, కొంచెం షెల్టర్ ఉంటుంది కానీ అంతగా సేఫ్టీ అంటే అట్మాస్ఫియర్ బయట ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది అంటే ఇండోర్ అన్నమాట. వాళ్ళు రెండు కూడా కండక్ట్ చేస్తారు. ఇండోర్లో చిన్న నుంచి చాలా కొంచెం హార్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టు 3 to 15 years వరకు ఏజ్ లిమిట్లో చాలా బాగా వాళ్ళు డే మొత్తం స్పెండ్ చేయొచ్చు. మల్టిపుల్ గేమ్స్, టన్స్ ఆఫ్ గేమ్స్. మీరు దేనికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎంట్రీకి 5 KD. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా కొడుకు మా వైఫ్ కూడా నా అబ్బాయితో ఫుల్గా ఆడుతుంది. ఇక్కడ ఏంటంటే ది బెస్ట్ థింగ్, పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు కొన్ని గేమ్స్ కొన్నిటి వరకు మీరు వెళ్ళి ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎనఫ్ ప్రొటెక్షన్. సో దానివల్ల ఏంటంటే కొన్ని గేమ్స్ పిల్లల్ని మనం వెళ్ళి తీసుకెళ్ళి ఒకవేళ వెళ్ళకపోయినా సరే మనం వాళ్ళు హోల్డ్ చేసి మనం గేమ్స్ ఆడించడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కాకుండా లాంగ్ స్లైడ్స్. ఇక్కడ మీరు చెప్పే సజెషన్స్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒక నైలాన్ కానీ లేదా ఒక పాలిస్టర్ కానీ ఈ టైప్ ఆఫ్ షార్ట్స్ కానీ ఫ్యాన్స్ చేయడం వల్ల బ్లెస్. ఎందుకంటే ఇవన్నీ కూడా స్లైడ్స్ మీకు జారడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ వాటర్ గేమ్స్ ఏమీ లేవు, అన్ని డ్రై గేమ్సే. వాటర్ సంబంధించి ఏ గేమ్స్ లేవు అన్నమాట. సో ఈ స్లైడ్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు తీసుకునే క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంటే ప్రాపర్గా మీరు జారడానికి పిల్లలు జారడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే నాన్ వీకెండ్ డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 days కాకుండా అదర్ 4 daysలో ప్లాన్ చేయగలిగితే మీ పిల్లలకి కానీ మీకు కానీ ఎక్కువ రష్ ఉండదు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు పేరెంట్స్ ఉండడం వల్ల బాగా కంజెస్టెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి కొంచెం మోడరేట్గా ఉంది, జనాలు ఎక్కువ మంది లేరు అలాగే తక్కువ మంది లేరు, ఇట్స్ ఓకే. కానీ నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ వీకెండ్స్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కాకుండా అదర్ 4 daysలో వెళ్ళడం వల్ల మీకు కొంచెం ఎక్కువ టైం, క్వాలిటీ టైం, కొంచెం రష్ లేకుండా మీరు స్పెండ్ చేయొచ్చు అని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారంటే పిల్లలు బాగా స్లైడ్ చేయడానికి కొన్ని సపోర్టివ్ రాక్స్ ఉన్నాయి, కొన్ని వచ్చి టైర్ బేస్డ్ ఉన్నాయి, కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి. సో రోప్ పట్టుకొని పైకి ఎక్కేది అంటే పిల్లలకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి గేమ్స్ మీద కానీ లేదా వాళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్లో మనం అట్లీస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే ది బెస్ట్ అని ఈ కేల్ అని చెప్పుకోవచ్చు. చెప్పినట్టు చిన్న పిల్లల నుంచి కొంచెం గోయింగ్ టు లైక్ 15 ఆ ఏజ్కి ఉన్న వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఆడట్లేదు, దే ఆర్ నాట్ ప్లేయింగ్ వెల్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లే అనుకుంటే ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఈవెంట్స్ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే దే ట్రై టు పుష్, ఒకటి కాకపోయినా సరే ఇంకోటి ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మీ పిల్లలకి పక్కాగా ఇటువంటి ఏరియాస్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా అబ్బాయిని చూస్తున్నారు కదా, మా ఆవిడ పేరు ప్రకృత్. వాడికి జస్ట్ 3 years కంప్లీట్ అయినాయి. మేము ఇక్కడికి వెళ్ళి ఇంకా అప్పుడు కంప్లీట్ అవ్వలేదు, ఒక 1-10 days తక్కువ మాట, 1 week to 10 days. తను యాక్చువల్గా ఇంత లాంగ్ ఎక్కి ఎప్పుడు ఆడింది లేదు. మీరు చూస్తున్నారు కదా 3 years పిల్లలు. ఇప్పుడు ఈ పాప ఉందా ఆరాధ్య, తను అరౌండ్ 5-6 years, 6 years తనకి. సో అటువంటి పిల్లలకి అలాగే 3 years పిల్లలు కూడా వెళ్ళి ఆడగలరు. ఎందుకంటే అన్ని పిల్లలకి అన్ని 3 to 15 years ఏజ్ గ్రూప్స్కి మల్టిపుల్ సెగ్మెంట్స్, స్లైడర్స్లో కూడా మల్టిపుల్ సెగ్మెంట్స్ పెట్టారన్నమాట. ఒకటే స్లైడు పిల్లలందరూ వచ్చి అక్కడ ఆడతారని లేదు, మల్టిపుల్ నెంబర్స్ పెట్టారు ఒకటే కాకుండా. సో అది మెయిన్ మనకి ప్లస్ పాయింట్ అనమాట. పిల్లలు ఏంటంటే ఆల్వేస్ దే కెన్ రష్, ఒక దాని గురించి వెయిట్ చేయాలి, ఇంకొకరు ఆడుతున్నారు మనల్ని హోల్డ్ చేస్తడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టింగ్ టీమ్స్ పిల్లలు చాలా అంటే చాలా ప్రొటెక్టివ్గా సేఫ్టీగా వాళ్ళు రావాలి వెళ్ళాలని చెప్పేసి పైనుంచి ఎవరు వస్తున్నా సరే వీళ్ళకి వచ్చి తగలకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రాపర్గా టైమింగ్స్ తీసుకుంటున్నారు. పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉండి ప్రాపర్గా హోల్డ్ చేస్తున్నారు. నిజంగా ఇంత పెద్ద పకడ్బందీగా చెయ్యాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చెప్పాలంటే కేలాండ్ టీమ్ చాలా అంటే చాలా ప్రికాషనరీస్ అన్నీ తీసుకొని చేస్తున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మేము చూసినప్పుడైతే పిల్లలకి అంటే కొన్ని ఉన్నాయి పెద్ద పెద్ద అంటే ఇమ్మీడియట్ షార్ప్ స్లైడ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఆడేటప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే షార్ప్ స్లైడ్స్ ఏంటంటే ఒక్కసారి మీరు కూర్చోగానే ఆటోమేటిక్గా వచ్చి కింద కొట్టేస్తాయి. అవి 1 or 2 ఉన్నాయి, అలాగా మిగతావన్నీ కూడా ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ డేంజరస్. 1 or 2 ఉన్నాయి, అది ప్రాపర్గా ఆడేటప్పుడు చూసుకొని అక్కడ యాక్చువల్గా
ఏవి ఏ గేమ్స్ ఆడాలి, ఏ ఏజ్ వాళ్ళు ఆడాలి, ఏ ఏజ్ వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ స్లైడ్ కానీ గేమ్ ఆడకూడదు అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఆ సపోర్టింగ్ టీమ్ కానీ ఆల్రెడీ చెప్తున్నారు. సో వాళ్ళు మనం సింపుల్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. సో మావాడైతే మొత్తం స్లైడ్స్ 1 బై 1 డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఎక్కి దిగి చాలా అంటే చాలా బాగా ఆడాడు. అది ఆ విషయంలో మాత్రం మావాడికి అసలు అలసట రాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆడుకుని నుంచి మన సరే దచ్చగా ఆడుకుంటాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్లైడ్స్ కూడా స్ట్రైట్ స్లైడ్స్ ఉన్నాయి, బిన్ స్లైడ్స్ ఉన్నాయి, అలాగే నారో స్లైడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పాలంటే మెయిన్గా ఎక్స్పాక్ట్స్ అండి. ఎందుకంటే ఎక్స్పాక్ట్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి అంటే ప్రాపర్గా ఫ్యామిలీస్ కానీ అంటే ప్రాపర్గా నెట్వర్క్ కానీ ఎంత ఉన్నా వాళ్ళకి ఓన్గా మనం ఇగో ఇక్కడికి వెళ్ళి మన పిల్లలు ఆడించవచ్చు అనే ఒక డెస్టినేషన్స్ కువైట్లో తక్కువ ఉంటాయి. మెయిన్ సమ్మర్లో ఎలాగో మనం బయటికి వెళ్ళాం కాబట్టి వింటర్లో మ్యాక్సిమం ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి నిజం చెప్పాలంటే ఈసారి ఇటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్న ఆర్గనైజ్ అందరికి కూడా ఎక్స్పర్ట్స్ అలాగే కువైట్ సిటిజన్స్ అందరూ కూడా మేబీ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇటువంటి ఈవెంట్స్ని యాక్చువల్గా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అవనియండి, ఇది మన పిల్లలకి కానీ మనకు కానీ ఒక మైండ్ రిలాక్సింగ్ ఒక ఎంటర్టైన్ మోడ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో కొన్ని సంవత్సరాలు బట్టి జస్ట్ రెగ్యులర్ డ్యూటీకి వెళ్ళడం రావడం ఫ్యామిలీస్ ఓన్లీ ఇంట్లో ఉంటుంటాయి. కొంతమంది స్కూల్స్కి వెళ్తారు కానీ అంతగా ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు. సో వింటర్లో మోస్ట్లీ మ్యాక్సిమం అందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ని విజిట్ చేసి మీ ఫ్యామిలీతో వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఓకే ఇటువంటి మనం కండక్ట్ చేయడం వల్ల దేర్ ఇస్ గుడ్ రెస్పాన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంక ఇంప్రూవ్ చేస్తారు. సో సో కువైట్ గవర్నమెంట్ కూడా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ సిటిజన్స్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటేనే అవి ఇటువంటి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం కానీ ఇంకా ఇంప్రూవ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే లోకల్ ఎకానమీ అనుకోనియండి, లేదు అంటే ఫర్దర్గా ఇటువంటి మనకి మల్టిపుల్ ఈవెంట్స్ ఇంకా రావాలి అనుకుంటే మాత్రం సో మై సజెషన్ అందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్ని వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేసి మన ఫ్యామిలీకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలాగే ఫర్దర్ మోర్ మన ఫ్యామిలీస్ ఏంటంటే డిఫరెంట్ ఈవెంట్స్ ఉండడం వల్ల తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఎందుకంటే మనం ఎక్కడ ఖర్చు పెడుతుంటాం కానీ మెయిన్ పిల్లలకి ఇటువంటి గేమ్స్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ గ్రోత్ కానీ అలా ఫిజికల్ గ్రోత్ కానీ వాళ్ళ మెంటల్ గ్రోత్ కానీ అలాగా ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ కంటే ఇలాంటి అవుట్డోర్ అట్మాస్ఫియర్ వాళ్ళు కూడా అలవాటు అవుతుంది. సో మా బాబు ప్రకృతిని అయితే మేము సమ్మర్లో కూడా వీలైతే బయట అలాగా తీసుకెళ్ళడం కానీ బీచ్ కానీ పార్క్స్ కానీ లేదా ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి కువైట్లో. అంటే ఆ పెయిడ్ గేమ్స్ అన్నమాట. ఇలా ఈవెంట్స్ కాకుండా ఒక్కొక్క గేమ్కి మనం పే చేసుకుంటూ పోవాలి. అలా వెళ్తే ఒక 4-5 గేమ్స్ ఒక్కొక్కటి కేడీన్నర కూడా ఉన్నాయి. సో వాటితో పోల్చుకుంటే ఇటువంటి ఈవెంట్స్ని జస్ట్ ఒక 5 కేడీ మనం ఒక ఎంట్రీ ఫీ మన పిల్లలకి ఇవ్వడం వల్ల మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకు ఫీ లేదు కాబట్టి అంతమంది పిల్లలు ఉంటే అంతకు ఓన్లీ 5 కేడీ తీసుకొని ఫుల్గా అన్ని గేమ్స్ ఆడడానికి వీళ్ళు అవైలబిలిటీ ఇచ్చారు. యాక్చువల్గా ఇటువంటి ఈవెంట్స్లో చిన్న దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. ఎందుకంటే మావాడు కూడా 2-3 సార్లు పడ్డం కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే స్లైడ్స్ ప్రాపర్గా లేవు. అంటే స్లైడ్స్ ప్రాపర్గా లేవని చెప్పడం కంటే పిల్లలు వేసుకున్న క్లాత్ వల్ల కూడా అది స్లైడ్ ప్రాపర్గా వర్క్ అవ్వదు. బికాస్ వాటర్ స్లైడ్స్ కాదు కాబట్టి ఆ స్లోప్ని ప్రాపర్గా డ్రాగ్ చేయాలనుకుంటే కాటన్ ఫ్యాన్స్ కానీ జీన్స్ కానీ వల్ల ప్రాపర్గా స్లైడ్ అవ్వదు. సో ఇందా చెప్పినటువంటి లైనాన్ కానీ ఎనీ అదర్ సాఫ్ట్ క్లాత్స్ ఏమైనా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ప్రాపర్గా స్లైడ్స్ కూడా అవుతాయి. మెయిన్ అక్కడ మధ్యలో ఆగిపోవడం వల్ల కూడా ఇక్కడ టీం వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పిల్లలు అట్నుంచి వాళ్ళు స్లైడ్ చేసి మధ్యని కొంచెం బ్రేక్గా రావాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా పోల్చుకున్నా సరే ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్ క్లాతింగ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల కూడా సేఫ్టీ పరంగా కానీ అలాగే పిల్లలు ప్రాపర్గా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని మాత్రం సజెస్ట్ చేయొచ్చు. మావాడు అయితే మ్యాక్సిమం అక్కడ ఉన్న ఒక 10-12 ఉన్నాయి స్లైడ్స్. 10-12 ఉన్నాయి. మ్యాక్సిమం అన్నిటి మీద కూడా ఒకవైపు టైర్ మీద నుంచి ఎక్కాడు, ఒకవైపు మెట్ల వైపు నుంచి ఎక్కాడు, ఒకవైపు తెడ్డ పట్టుకొని ఎక్కాడు. మ్యాక్సిమం అక్కడ ఉన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మావాడు ట్రై చేశాడు.
ఎంత ఫుల్ అంటే మీరు చూస్తున్నారు కదా, అసలు ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా మధ్యలో వాటర్ బ్రేక్ లేకుండా ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. మీ పిల్లలు కూడా ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ఓన్గా వాళ్ళ క్రియేటివ్గా వాళ్ళు ఎలా ఆడుకోవాలంటే అలా ఆడుకోవడానికి ఎవరు రిస్ట్రిక్షన్ కానీ ఏమి ఉండదు. వాళ్ళ ద బెస్ట్ డే అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే. పిల్లలు ఆడుకున్నారు. కానీ మనకి కొంతసేపు అయ్యేసరికి వాళ్ళకి ఆ స్నాక్స్ కావాలి, డ్రింక్స్ కావాలి, లేదా ఆకలేస్తుంది డిన్నర్ చేయాలి అనుకోవడానికి మళ్ళీ మనం ఎక్కడో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అద్దే లోపల కూడా మల్టీ కజిన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. స్నాక్స్‌తో పాటు డ్రింక్స్ గానీ, స్మూతీస్ గానీ, కేక్స్ గానీ, అలాగే చిన్న పిల్లలకి కావాల్సినటువంటి స్మాల్ స్మాల్ ఐటెమ్స్ అంటే వాళ్ళు ఇష్టపడే ప్రతి ఫుడ్ కూడా ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్, డిఫరెంట్ రెస్టారెంట్స్ రూపంలో పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా ఒకవేళ మన పిల్లలకి ఎవరికైనా సరే బర్త్‌డే ఈవెంట్స్ చేసుకోవాలనుకున్నా సరే వాళ్ళొక ఏరియాని కూడా అలొకేట్ చేశారన్నమాట. అందులో పిల్లలు కేక్స్ కట్ చేసుకొని పిల్లలందరినీ ఒక ఒక గ్యాదరింగ్‌లా చేసి మొత్తం ఒక రూమ్‌లాగా కూడా అరేంజ్ చేసి స్టెప్స్ గానీ, అలాగే చైర్స్ గానీ చాలా బాగా అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఎవరైనా బర్త్‌డే ఈవెంట్ చేసుకున్నా సరే మీరక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్‌ని కాంటాక్ట్ చేసి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటదన్నమాట. సో, ఆఫ్టర్ కంప్లీట్‌గా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్‌గా జోష్‌లోకొచ్చారు మా పిల్లలందరూ కూడా. సో, మళ్ళీ ఇంతవరకు మనం ఔట్‌డోర్ చెప్పాం కదా! ఇప్పుడు ఇది ఇండోర్ మాట. ఇండోర్‌లో కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ కండక్ట్ చేశారు. ఇక్కడ చూసారంటే మీరు సేమ్ స్లైడర్స్ కానీ అది మీకేంటంటే అప్ అండ్ ఫ్లోలో విత్ లిటిల్ బిట్ ఆఫ్ కుషన్ ఉంటది. అది మీరు అప్ అండ్ అంటే కొంచెం జంప్ చేస్తూ రావాల్సి ఉంటది. ఆ టైప్ గానీ, అలాగే మరీ ఇన్ఫాంట్స్ ఉన్నారు. అండర్ 2 ఇయర్స్ గానీ, వాళ్ళకి కూడా ఆడించడానికి ఇటువంటి సూపర్ మార్కెట్ అని, హెల్త్ కేర్ అని, అలాగే సమ్ అదర్ ఈవెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ థీమ్స్‌లో ఇటువంటి యాక్టివిటీస్‌ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో, ఎవరైతే పెద్ద పెద్ద గేమ్స్ ఆడలేరో, ఇన్ఫాంట్స్‌ని కూడా ఆడించగలగడానికి ఒక సేఫెస్ట్ అంటే మొత్తం మీకు రబ్బర్‌వి వేసి, రబ్బర్ ఫ్లోర్స్ వేసి వాళ్ళు పడినా సరే దెబ్బలు తగలకుండా ఉండడానికి చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్ కూడా ఆడిపించుకునేంతగా కూడా ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేయడం అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే బెలూన్స్ నెక్స్ట్ అలాగే బాల్స్‌తో స్మాల్ స్మాల్ స్లైడర్స్ అంటే వాళ్ళకి కన్వీనియంట్‌గా. అలాగే పక్కనే వాళ్ళ గ్రావిటీ ఎలా ఉంటది, అలాగే ప్రెషర్ ఒకవేళ బాల్స్ ప్రెషర్ ఇస్తే ఒక పైప్ నుంచి పిల్లలు ఎలా బయటికి తీసుకొస్తారు, ప్రెషర్ ఇస్తుండాలన్నమాట. అదొక మెకానిజంని పైపుల ద్వారా పెట్టడం జరిగింది. అది కూడా చాలా బాగుందన్నమాట. దాంతో పాటు ఫోర్స్ ప్రెషర్ పంప్స్ అని కొన్ని ఇచ్చారు. అక్కడ బాల్ పెట్టి మనం ప్రెషర్ చేస్తే అది ఎగిరి దూరంగా వెళ్ళడం. ఇలాగ మొత్తం చిన్నది, పెద్దది అని కాకుండా మాక్సిమం అన్ని చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి అందరికి సరిపోయేటట్టు మాత్రం ఇండోర్‌లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్, పెద్ద యాక్టివిటీస్ అన్నీ పెట్టారు. ఇక్కడ మీరు చూసారంటే ఒక క్యూబికల్‌లో అంటే ఒక క్యూబికల్‌లో స్లైడర్స్ గానీ, అలాగే ఒక పైప్ చూసారు కదా! ఇన్‌సైడ్ పైప్ ఒక పైప్‌ని మల్టిపుల్ షేప్స్‌లో కూడా పిల్లలు ఆడడానికి స్లైడర్స్ అనేది పెట్టడం జరిగింది. మా వాడైతే మాకు భయము కానీ 3 ఇయర్స్ అబ్బాయి చూసారా బ్యాక్ నుంచి వాళ్ళ అమ్మ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ముందుగా చెప్పుకున్నట్టు మేనేజ్మెంట్ మాత్రం ఏ ఏ ఒక్క గేమ్ ఎవరు ఆడొచ్చు. వాళ్ళ హైటు, వెయిట్, ఏజ్ పరిగణలోకి తీసుకొని ఇది మీరు ఆడొచ్చు, ఇది ఆడకూడదు అని స్పెసిఫై చేసి ఆ సేఫ్టీ సెక్యూరిటీస్ అని తీసుకొని వదులుతున్నారన్నమాట. యాక్చువల్‌గా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం అందరికి మనకి కూడా మంచిదే. ఎందుకంటే అందరూ కూడా అన్నీ ఆడడం వల్ల పిల్లలకి గానీ, పెద్దలకి గానీ దెబ్బలు తగలడం కూడా మనం చాలా ఏరియాలో చూస్తూ ఉంటాం. సో, అటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా మేనేజ్మెంట్ గానీ, స్టాఫ్ గానీ, హెల్పర్స్ గానీ చాలా అంటే చాలా బాగా టేక్ కేర్ తీసుకుంటారని చెప్పాలి. దాంతో పాటు మల్టీ స్టేజ్ ఫ్లోరింగ్ అంటే పిల్లలు ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్‌కెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ఒకటి, అప్ వే ఒకటి, డౌన్ వే ఒకటి చాలా బాగా స్టెప్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇలాగ ఒక టైర్ లాంటిది మీద కూర్చోబెట్టి ఇమ్మీడియేట్‌గా కిందకి ప్రెస్ చేసే ఇదొక గేము. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే మరీ చిన్న పిల్లలు ఇది ఆడడానికి మాత్రం ఒప్పుకోరు. కానీ మా వాడు గోల పెట్టడం వల్ల అది ఎక్కించడం జరిగింది. కానీ చిన్న పిల్లలు మాత్రం ఇప్పుడు మీ పర్టిక్యులర్ చూసేది మాత్రం జాగ్రత్తగా ఆడించండి. ఏదైతే ఆడాలో, ఏదైతే ఆడకూడదో అది మీరు మరీ చూసుకొని మాత్రమే పిల్లలతో ఆడించాలి. మీరు మొత్తం కూడా చూస్తున్నారు కదా! మొత్తం ఏరియా మొత్తం కూడా రబ్బర్ మ్యాట్స్‌తో ఎవరికీ దెబ్బలు తగలకుండా, ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా, మెయిన్ చిన్న పిల్లలకి దెబ్బలు తగలకుండా మాత్రం చాలా అంటే చాలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు. దాంతో పాటు ఒక లైటింగ్ డాన్స్ మనం డాన్స్ చేస్తుంటే లైటింగ్ మారేవి, పిల్లలు బాగా ఇవి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటివి గేమ్స్‌ని కూడా ఇక్కడ క్లియర్‌గా చాలా బాగా
పెట్టారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ మీరు చూసారు కదా, ఇది స్లైడ్ అనేది నాకు తెలిసి అబౌట్ 30 35 డిగ్రీస్ ఉంటుంది. ఆ స్లోప్ మనం ఒక్కసారి పైన ఉన్నామంటే ఇమీడియట్గా కిందకు వచ్చేస్తాం అన్నమాట. మాతో పాటు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ దేవి అండ్ అశోక్ గారు వాళ్ళ పిల్లలు కూడా ఫ్యామిలీతో పాటు అక్కడి నుంచి జారడం జరిగింది. చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ, నేను, మా వైఫ్ అండ్ ప్రకృతి. నేను భయపడుతున్నాను కానీ నా కొడుకు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పద 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 అని 100 సార్లు ఇంకా అక్కడ ఉంచాలి కానీ రోజు మొత్తం కూడా నన్ను ఎక్కడ కూర్చోబెట్టి ఆడిస్తారు. అంత బాగా ఆడుకున్నాడు వీడు. కానీ ఇది మాత్రం చాలా రిస్క్ లాగా ఉంది. మాత్రం ఇది మాత్రం ఆడేటప్పుడు మాత్రం చూసుకోండి, ఎందుకంటే బ్యాక్ కానీ హెడ్ కానీ హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నన్ను ఏదో నా కొడుకు 24 గంటల పైకి తీసుకెళ్లి పద 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 అనుకుని తీసుకుంటూనే వెళ్ళాడు. ఎలాగో నేను మేనేజ్ చేసి కొన్నిసార్లు ఆపాను కానీ కొన్నిసార్లు మేనేజ్ చేయలేదు. సో ఇక్కడైతే మా సిస్టర్ దేవిను, మా వైఫ్ యోగేశ్వరి ఇద్దరు కూడా చాలా అంటే ఒకటి పేరెంట్స్ పిల్లలు వెళ్తే పిల్లలు మాత్రమే కాదు పేరెంట్స్ కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకోగలరు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని గేమ్స్ పెద్దవాళ్ళు కూడా ఆడడానికి కొంచెం పాసిబుల్ గానే ఉన్నాయి. సో పిల్లల్ని ఆడిస్తూ మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ మనం కూడా ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం మనం అక్కడ టైం స్పెండ్ చేయడానికి పిల్లలకి టైం ఇస్తూ మనం కూడా అందులో ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి ఇట్టే టైం అనేది చాలా సింపుల్ గా గడిచిపోతుంది. సో ఇండోర్ యాక్టివిటీస్ లో చాలా ఇలాగ మీకు చెప్పేది చాలా తక్కువ. మేమైతే ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు చాలా ఎక్కువసేపు ఉన్నాం. అంతా కూడా ఇప్పటికి ఇది చాలా పెద్ద వీడియో అవడం ఏంటంటే షార్ట్ చేసి ఇంకా చెప్పడం జరిగింది. మెయిన్ మోటో యాక్చువల్గా 2-3 మినిట్స్ కూడా చేయొచ్చు కానీ అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చూపించి ఇక్కడ ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయని మీ ముందుకు తీసుకురావాలని మా చిన్న ఇటువంటి ఈవెంట్ కువైట్లో ఎవరు మిస్ అవ్వకూడదు అనే దీని మీద లాంగ్ వీడియో చేసి మీ దగ్గరికి తెస్తున్నాం. దయచేసి మొత్తం మీకు కావాలని స్కిప్ చేసి కూడా చూడొచ్చు. మొత్తం ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా మేము ఎంజాయ్ చేసాం, మొత్తం ఫ్యామిలీస్ అందం కూడా అని చెప్పేసి మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ వింటర్లో కువైట్లో చాలా ఈవెంట్స్, వింటర్ వరల్డ్ అవనియండి, కేలాండ్ అవనియండి, అలాగే సబహియా దగ్గర మీకు లూనా పార్క్ అని ఒకటి ఉంది. ఇవి కాకుండా కొన్ని ట్రెడిషనల్ పార్క్స్ అలాగే డిసర్ట్ ఏరియాలో కొన్ని ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్గా అలాగే బీచ్కి దగ్గర మనకి అంటే సిటీకి కూడా కొంచెం దగ్గరగా ఉండి కాస్ట్ ఎఫెక్టివ్గా చిన్నపిల్లలకి అన్ని గేమ్స్ కూడా మనం ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ని అటెంప్ట్ చేసేటట్టు తక్కువ ఖర్చులో అవ్వాలి అనుకుంటే మాత్రం కేలాండ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీకు కావాలంటే 1 వీక్లో ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్లో మళ్ళీ వెళ్ళొచ్చు. అంత టైము మీకు సేవ్ అవుతుంది అన్నమాట. అంటే పిల్లలు మ్యాక్సిమం అన్ని యాక్టివిటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ లోనా పార్క్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు సూన్ యాజ్ పాసిబుల్ మీకు అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో కూడా లూనా పార్క్ కూడా ఏంటంటే చిన్న పిల్లలకి ఒక 2 KD ఎంట్రన్స్ ఇచ్చి పెద్దవాళ్ళకి ఏంటంటే రిమైనింగ్ ఈవెంట్స్ అన్నిటి కూడా ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా మీరు యాక్చువల్గా ఆన్లైన్లో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లూనా పార్క్ కానీ అలాగే మనకి వింటర్ వరల్డ్ కానీ ఇది మాత్రం మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక టికెట్స్ తీసుకోవచ్చు. ఎటువంటి ఆన్లైన్ టికెటింగ్ కానీ ఏమీ లేదు. సో ఈ యొక్క వీడియోలో మ్యాక్సిమం కేలాండ్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసామని అనుకుంటున్నాం. కువైట్లో ఇటువంటి ఈవెంట్స్కి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు ఒక వీకెండ్ని స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ద బెస్ట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు ఇన్ఫాంట్స్ నుంచి చిల్డ్రన్స్ కానీ విత్ అడల్ట్స్ అలాగే పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఏమైనా తెలియచేయాలనుకున్నా సరే, మీకు ఏమైనా మాకు అడగాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కన్ఫామ్గా మేము మీకు రిప్లై ఇస్తాం. అయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కువైట్లో చాలా ఈవెంట్స్ మేము ఆల్రెడీ ముందుగా చాలా పెట్టాం, చాలా బ్లాగ్స్ చేసాం. ఫ్యామిలీ పరంగా అలాగే కువైట్లో చాలా ఈవెంట్స్ పరంగా చాలా వీడియోస్ పెట్టాం. దయచేసి ఆ వీడియో చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.